హాయ్ హలో నమస్తే అందరికీ. దిస్ ఈజ్ శ్రీకాంత్ బోశెట్టి. సో వెల్కమ్ అవర్ ఛానల్ సోల్జర్ దుర్గా యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఇందులో వచ్చేసి 32,438 పోస్టులు అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో క్వాలిఫికేషన్ ఏంటిది దాని గురించి ఒకసారి తెలుసుకుందామండి. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో 32,438 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి భారత ప్రభుత్వం అంటే మన ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ భారత ప్రభుత్వం యొక్క మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి అంటారు దీన్ని. ఓకే, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి అంటారు. ఓకే, దేశవ్యాప్తంగా ఇన్ని జోన్లు ఉంటాయి, కొన్ని జోన్లు ఉంటాయి అన్నట్టు. వీటి కొన్ని జోన్ల ప్రకారంగా ఇన్ని పోస్టులు అనేది డీటెయిల్ చేయడం జరిగింది. సో ఆ జోన్లు ఏంటివి అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సికింద్రాబాద్, అహ్మదాబాద్, అజ్కేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్పూర్, కోల్కత్తా, మాల్బా, ముంబై, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, ఇలా సో ఇలా ఉన్నాయండి. ఇందులో మనకి ఏంటంటే ఇవి ఇచ్చారన్నట్టు ఈ రేంజ్లో ఈ మన జోన్లు ఉంటాయి కదా. ఇప్పుడు మన స్టేట్లో అయినా సెంట్రల్లో అయినా జోన్ వైజ్గా డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో దాంట్లో వచ్చేసి మన జాబ్స్ అంటే ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏం డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఇందులో వచ్చేసి S&T మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, ట్రాఫిక్, పాయింట్మెంట్స్. సో పాయింట్మెంట్స్ వచ్చేసి ఎంత ఇచ్చారంటే 5,058 పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందండి. అసిస్టెంట్ ట్రాక్ మెషియల్ 799, అసిస్టెంట్ బ్రిడ్జ్ 301, ట్రాక్ పాయింట్ మెనర్ గ్రూప్ 4 13,187. ఓకే, 13,187. అసిస్టెంట్ PA 247, అసిస్టెంట్ C&W 2,587, అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్ 420, అసిస్టెంట్ వర్క్షాప్ 3,077. ఓకే, అసిస్టెంట్ S&T 2,012, అసిస్టెంట్ TRD 1,381, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ 950, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ 744, అసిస్టెంట్ TL&AC 1,041. సో ఇలా పోస్టులు అనేది ఇన్ని విభాగాలుగా డివైడ్ అయితే చేయడం జరిగిందండి. సో ఇక్కడ ఏంటంటే మనకు మెయిన్గా వచ్చేసి క్వాలిఫికేషన్ అయితే మనకు 10th ఉంటే సరిపోద్ది నాన్ టెక్నికల్కి. సో టెక్నికల్కి అయితే 10th పాటు ITI కానీ డిప్లొమా కానీ ఉంటే మీరు చూసుకోవచ్చు, ఈ జాబ్ అప్లై అయితే చేసుకోవచ్చు అండి. ఇంకా మనకి మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఏజ్ అనేది చూసుకోవాలండి. ఫస్ట్ నోటిఫికేషన్లో ఎప్పుడైనా సరే ఏజ్ అనేది చూసుకోవాలి. ఏజ్ వచ్చేసి దీనికి ఎలా ఉంటుందంటే 1/7/2025 వరకు మనకు 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే అండి. ఈ ఏజ్ లిమిట్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలండి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో. సో ఫస్ట్ మనం నోటిఫికేషన్ సంబంధించిన ఎలిజిబిలిటీస్ ఉన్నాయా మన దగ్గర లేవా అనేది చెక్ చేసుకోవాలండి. సో ఫస్ట్ వచ్చేసి దీని బేసిక్ పే వచ్చేసి 18,000 అయితే ఖచ్చితంగా ఉండడం అయితే జరుగుతుందండి. దీని ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే ఫస్ట్ CBT ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది, PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. సో మీకు ఈ స్టేజెస్లో 3-4 స్టేజెస్ అయితే ఉంటాయి. సో దీన్ని ఫేస్ చేసి ఎవరైతే క్లియర్ చేసుకుంటారో సో వాళ్ళకి ఫైనల్గా అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. తర్వాత మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. మీకు ఇక్కడ ఫీజు సంబంధించిన డీటెయిల్స్ వచ్చినట్లయితే OBC అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి ఓన్లీ 500 రూపీస్ అండి. మిగతా విషయాలకు వస్తే SC ST SMA EBC దివ్యాంగులు మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా 250 రూపీస్ అండి, ఓన్లీ 250 రూపీస్. OBC వాళ్ళకు మాత్రమే 500 రూపీస్, మిగతా వాళ్ళందరికీ 250 రూపీస్ అండి. సో మీకు వచ్చేసి ఆన్లైన్ ఇప్పుడు మనకి 22 చివరి తేదీ ఎప్పుడంటే 22/2/2025 అండి. అంటే మీకు ఫిబ్రవరి 22వ తారీఖు చివరి తేదీ. సో మీకైతే 22/2/2025 అయితే లాస్ట్ డేట్ అండి. సో మీకు ఏమన్నా ఇందులో కరెక్షన్ ఏమన్నా చేయాలనుకుంటే అంటే మామూలుగా ఇది సవరణలు ఏమన్నా చేయాలనుకుంటే మీరు అంటే మీకు మిస్టేక్స్ ఏమన్నా జరిగిన ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు సో దాన్ని కొంచెం మార్చుకోవాలనుకున్నా సరే మీ డిస్ట్రిక్ట్ పేరు కానీ మీ పేరు కానీ మీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ సో ఏదేమైనా కావచ్చు. సో మిస్టేక్స్ ఉన్నప్పుడు దాన్ని కొంచెం సవరణలు చేసుకునే డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఫిబ్రవరి 25 నుంచి మార్చ్ 6 వరకు అయితే ఇవ్వడం జరిగింది.
మీరు వచ్చేసి దీన్ని నాకు తెలిసి అయితే ఈ రోజులలో ఇది మంచి పెద్ద నోటిఫికేషన్ అయితే అనుకోవచ్చు అండి. ఇది మాత్రం మిస్ చేసుకోవద్దు, మంచి ఆపర్చునిటీని అయితే అనుకోవచ్చు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది చాలా 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 బెనిఫిట్ అండి. చాలా బోనస్లు కానీ లేకపోతే ఏదైనా సరే ప్రతి శాలరీస్ కానీ మీకు డిఏలు కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు. సో మంచి ఆపర్చునిటీ అండి. సో మీరు ఖచ్చితంగా దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఈ రోజులో ప్రతి ఒక్క జాబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నాకు తెలిసి అయితే ఇది మంచి నోటిఫికేషన్. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీ అయితే చెప్పొచ్చు అని నా అభిప్రాయం అండి. ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చేద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.